ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన ప్రభా, నీవు మాతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన చిన్న అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఒక్కొక్కసారి మన జీవితంలో జరగరాంది జరుగుతున్నప్పుడు, లేదా మనకు అనుకున్నది ఆమడ దూరంలోనే ఉండి కూడా చాలా సంవత్సరాల నుంచి వేచి చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు కలిసి రాకుండా ఉండవచ్చు, ఓటమి పాలవుతుండవచ్చు, లేదా మరి మరణాలు ఇంట్లో సంభవిస్తున్నప్పుడు, లేదా ఏదైనా మిస్క్యారేజెస్, గర్భస్రావం జరుగుతుండవచ్చు, లేదా పెళ్లిళ్ళు కాకుండా శుభకార్యాలు కాకుండా ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక నుండి ఒక చెడు వార్త వస్తుండవచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు, మీరు శపించబడ్డారండి అని అంటూ ఉంటారు, లేదా ఎవరో ఏదో చేసి ఉంటారు మీకు అని అంటుండవచ్చు. దేవుడు కూడా మిమ్మల్ని శపించారేమో అని కూడా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు కూడా కొంతమంది చెప్తూ ఉండవచ్చు. మరి దేవుడు శపిస్తాడా? మరి శాపం అంటే ఏంటి? మరి ఈ శాపానికి విరుగుడు ఏంటి? మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ శాపం అన్న మాటని వాడినట్టుగా మనం పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము, సర్పాన్ని చూసి అని అంటాడు, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నువ్వు దీన్ని చేసినందు వలన పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇది సర్పాన్ని గురించి శపించబడిన మాట మనం అక్కడ చూస్తుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆదాము దగ్గరకు వచ్చిన మాట మరి దేవుడు ఏం మాట్లాడతాడంటే, అందుకు ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దన్నది నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసతో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నీవు నీ భార్య మాట విని నేను చెప్పిన మాట ఆజ్ఞను ఉల్లంఘించావు కనుక నీ వలన భూమి శపించబడింది అని చెప్తూ ఉంటాడు అక్కడ. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తే, కయీను గురించి మాట్లాడుతూ, ఆబేలు కయీను గురించి మాట్లాడుతూ, నీ తమ్ముడు రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడతావు. నేల మీద రక్తం నాకు మొరపెడుతుంది, అది నోరు తెరిచి అది ఇంకా ఎక్కువగా తెరిచి పుచ్చుకొనకుండుటకు నిన్ను శపిస్తున్నాను, శపించబడతావు అని అక్కడ రాయబడి ఉంది. ఆదికాండ 6వ అధ్యాయం 5, 11, 13 వచనాల్లో మీరు చూస్తే, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేస్తాను. ఇక్కడ శాపం అన్న మాట వాడబడటం లేదు, కానీ భూమిని నాశనం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి ఇన్ని సందర్భాల్లో మరి ఇది జరుగుతున్నప్పుడు మరి మన జీవితంలో ఏం జరుగుద్ది? మరి మనం నిజంగానే శపించబడిపోతామా? మరి నిజంగానే మనుషులు అన్నట్టుగా మన శాపంతో ఉంటామా? ఏమవుతుంది అనంటే ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది చూడండి, కీర్తన 109:20 వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 109వ కీర్తన 28వ వచనంలో, వారు శపించుచున్నారు కానీ నీవు దీవించబడదువు. 100 సార్లు చెప్పుకోవాలి రోజుకి. నీ మీద శాపవచనాలు పలుకుతుండవచ్చు, నువ్వు నాశనం అయిపోతావని మనుషులు మాట్లాడతారేమో, కోపంతో ఊగిపోతూ ఉంటారేమో, కానీ వారు శపించుచున్నారు కానీ నీవు దీవించబడుతున్నావు. ఇది దేవుడిచ్చే వాగ్దానం. అంతేకాకుండా సామెతల గ్రంథం 26:2 వచనంలో మనం చూసాం, రెక్కలు కొట్టుకొంచు తారాడుచున్న
పిచ్చుకయు దాటుచుండు వాన కొలయు దిగకుండునట్లు. అంటే అలా గాలికి వెళ్ళే పిచ్చుకలు ఎక్కడ ఒక దగ్గర ఉండవు. అట్లానే హేతువు లేని శాపం కూడా అలా తొలగకుండా పోతుంది. చూసారా, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. యూస్లెస్ వర్డ్స్కి అవి ఏవి కూడా కర్స్ అవ్వదని బైబిల్ మనకి నేర్పిస్తున్నాం. చక్కటి మాట. ఇంకా చూడండి, మనం చూద్దాం మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో, ఈ జనులందరూ ఎందుకు శపించబడుతున్నాం మనం అంటే, జనులందరూ నా యొద్ద దొంగలించుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులయ్యారు. మనందరికీ తెలుసు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో 10వ పాలు మనకి ఇవ్వమని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. 10వ పాలు ఇవ్వటం మూలంగా దొంగలిస్తున్నాం అని చెప్తున్నాడు. దొంగలిస్తున్నాం కనుక మనం శాపించబడుతున్నాం. మరి దీనికి విరుగుడు కావాలి కదా. ఇది విరుగుడు ఎలా జరుగుద్ది? ఈ కర్స్ బ్రేకర్ ఎవరు? అసలు ఎవరు దీన్ని బ్రేక్ చేయొచ్చు? ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో డబ్బు కట్టేస్తే మన శాపాలు తొలగిపోతాయా? లేదా ఎవరో ఒక మాట చెప్పేస్తే శాపాలు పోతాయా? లేదా ఎక్కడో వెళ్ళి స్నానాలు చేసి మునిగి తేలితే మన శాపాలు పోతాయా? పాప ప్రాయశ్చిత్త జరుగుతుందా? లేదండి. మనం కొన్ని మాటలు ఈరోజు ప్రత్యేకంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో చూడండి, దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపపడటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. ఏం స్థాపిస్తున్నాడు? ఏమని మాటిస్తున్నాడు? మాటిచ్చి తప్పనంటున్న దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో దీవించమని నాకు సెలవు అయ్యాను, ఇక నేను దానికి మార్పు లేదు, నేను దీవిస్తున్నాను అంతే, ఇక దానికి ఇక మార్పు లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఏమని దీవించమంటున్నాడు చూడండి. సంఖ్యాకాండం 23:12లో ఈ ప్రజలు అంటే ఇజ్రాయేలుతో శపించకూడదు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడి ఉన్నారు. నో కర్స్ విల్ రిమైన్ అపాన్ ద ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ ఎవరండి? దేవుడి చేత ఎన్నుకోబడిన వారు. దేవుడి చేత ఎన్నుకోబడిన వారండి నువ్వు నేను. మన శపించకూడదు, శపించబడరు, ఎందుకంటే ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డారు. చాలా అండి. ఇంతకంటే గొప్ప కార్యమే. ఎవరో ఏదో చేశారండి, దేవుడు శపించాడా, మనుషులు శపించాడా, వాళ్ళ మాటలు తలుగుతాయి. కొంతమంది చెప్తుంటారు నా ఉసురు పోసుకుంటారంటారు కొంతమంది. ఇవన్నీ ఉత్తి మాటలండి. దేవుడిని ఆశీర్వదిస్తే దాన్ని తిప్పికొట్టువాడు నరమాత్రుడు ఈ ప్రపంచంలోనే, భూ ప్రపంచంలోనే, పరలోకంలో కూడా లేడండి. దేవుడు ఆశీర్వదించింది, ఇట్ రిమైన్స్ అపాన్ ద పర్సన్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని ఆయన చెప్తున్నాడు. రాయశ్రీ స్టోరీ కాదండి, దేవుడే చెప్తున్నాడు. అంతేకాకుండా చాలా మంచి మాట మీకు ఈరోజు చెప్పాలని వచ్చానండి. ఆనందించు, సంతోషించు. ఏదో ఆలస్యం జరుగుతుందని, కాలయాపన జరుగుతుందని, కలిసి రావటం లేదని, ఏది పెట్టుకున్నా నష్టమే అనేసి ఏయో మార్గాలు వెతుక్కుంటున్నావేమో, ఏ చేతబడిలో ఏవో చేయించుకుంటున్నామో, ఈ రోజు అన్ని మానేసి ఎవరి సన్నిధికి వస్తే ఈ శాపాలు బ్రేక్ అవుతాయో ఆయన దగ్గరకు వచ్చి మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఈరోజు బైబిల్ తెరుచుకొని ఈ వాక్యం చదివి అండర్లైన్ చేసుకొని, వీలైతే పుస్తకం తీసి చదువుకొని పుస్తకం మీద రాసుకొని రోజుకు ఒక 10 సార్లన్నా చెప్పండి. ఏముంది అక్కడ? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఆయనే ఒక శాపగ్రస్తుడై మన శాపాలన్నీ తొలగించండి. అయిపోయింది, ఇట్స్ డన్. ఇంకేం కావాలి? ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ ఆయన ప్రే చేసేసాడు. కేల్కతం అయిపోయింది. మన శాపాలన్నీ కూడా, పూర్వం శాపాలు, తల్లిదండ్రులు చేసిన శాపాలు, పూర్వీకులు చేసిన శాపాలు, మనం చేసిన శాపాలు, రాబోయే తరం శాపాలు కూడా అన్నిటిని ఆయన ఒక్కసారి సిలువ పైన వేలాడాడు. మ్రాను పైన వేలాడువాడు శాపగ్రస్తుడు. ఆయన మన శాపాలు, ధర్మశాస్త్రం నుండి వచ్చినవన్నీ కూడా ఆయన మనల్ని విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆ దేవుడి దగ్గరకు మోకరిద్దామండి.
మోకరించి ఒకవేళ వెళ్ళకూడని స్థలంలో వెళ్ళామేమో, చేయకూడని పనులలో చేశామేమో, అవన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభా నిన్ను పట్టుకొని నిన్ను వేలాడి ఏ రోజుకైనా నీ నుండి మాత్రమే మాకు అన్ని రావాలి, నీ నుండి మాత్రమే మాకు సంపద రావాలి, నీ నుండి మాత్రమే మాకు అభివృద్ధి రావాలి, నీ నుండి మాత్రమే మాకు ఆనందం సంతోషం రావాలి, నీ నుండి మాత్రమే మాకు నిత్య జీవం రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. సో ఏ శాపాలు కానీ, ఏ శాప వచనాలు కానీ, ఒకవేళ మనుషులు నిందించి ఏదైనా మాట్లాడినారేమో, అది నీ జీవితంలో ఎట్టి పరిస్థితిలో జరగదు. ఎందుకంటే నీవు దీవించబడతావు, వారు శపిస్తున్నా సరే నువ్వు దీవించబడతావు. శాప వచనాలు నీ మీద పనిచేయవని దేవుడి యొక్క వాగ్దానం అండి, దేవుడి యొక్క మాట. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుడు మాట గతించాం. మరి నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా? అన్ని కర్స్ బ్రేకింగ్ ప్రార్థన చేద్దామా? శాపాలు అన్ని కూడా విరగడానికి ప్రార్థన చేద్దామా? ఎక్కడో ఒక దగ్గర వర్షాలు పడుతున్నాయి, మునిగిపోతున్న మనుషులు, గ్రామాలు మరి కొట్టుకుపోతున్నాయంటే ఆ దేశం, ఆ రాష్ట్రం శాపం అయిపోయిందని అని కూడా మాట్లాడొద్దు. న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నీకు నాకు బ్రతికున్న మనకి మోకరించి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఆ ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయాలి. అంతే తప్ప వాళ్ళేదో శాపం చేశారని, వాళ్ళేదో పాడు పని చేశారని దేవుడు కోపాగ్ని అనేసి లేదండి. దేవుడు కోపంతో ఉన్నా సరే ఆయన ప్రేమగల దేవుడు, ఆయన శాపగ్రస్తుడై మనల్ని విమోచించాడు. అలాంటి దేవుడి సన్నిధిలో మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించి మీకు ఇష్టమైతే మోకరించి ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో దేవుడి సన్నిధి దిగి వచ్చును గాక ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీవు తప్ప మాకు ఏ దేవుడు లేడు ప్రభా. నీతో సమం ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. అవును తండ్రి నాయన, అయ్యా తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుండి ప్రభా, అయ్యా తండ్రి మా సొంత రాంగ్ డెసిషన్స్ వల్ల తండ్రి ప్రభా మేము నీకు కోపగినై ప్రభా, మేము తెచ్చుకున్న ప్రతి శాపాన్ని కూడా ఏ రోజు మేము పుట్టక మునిపే సిలువలో నువ్వు మా కోసం అయ్యా ప్రాయశ్చిత బలి నడిపించి ప్రభా, శాపగ్రస్తుడవై ప్రభా, అన్ని రకమైన శాపముల నుంచి ప్రభా విమోచించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇది పొదులుకొని నీవు మాకు దేవుడిగా ఉండి నాయన తండ్రి మమ్మల్ని నడిపించి తండ్రి నిత్య జీవం వరకు మాకు తోడై ఉండమని, మమ్మల్ని మా కుటుంబాలను అన్నిటినీ కూడా ప్రభా ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసయ్య నీ శాపాన్ని తొలగించాడు. సంతోషించి ఆనందించు, దేవుడిలో ఎల్లప్పుడూ ఆనందించు. గాడ్ బ్లెస్ యూ.